హలో అండి, వెల్కమ్ టు నీకూస్ కుకింగ్. ఈ రోజు వీడియోలో నేను పుదీనా చట్నీ ప్రిపేర్ చేయబోతున్నానండి. దానికోసం ఒక కట్ట పుదీనా ఆకు తీసుకున్నాను, ఒక 8 పచ్చిమిరపకాయలు చిన్నవి తీసుకున్నాను, 2 స్పూన్లు పుట్నాల పప్పు తీసుకున్నాను, తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకున్నాను, కొద్దిగా ఎండుమిరపకాయలు తీసుకున్నాను, తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను, తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, తర్వాత కొద్దిగా చింతపండు తీసుకున్నానండి. ఈ పుదీనా చట్నీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాణలు పెట్టుకుని బాణలు వేడి చేయాలండి. ఇప్పుడు బాణలు వేడెక్కిందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను, తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను, తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి, ఇంకా ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి కూడా కొద్దిగా వేపుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పుదీనా ఆకును కూడా ఇందులో వేసి వేపుకుంటున్నానండి. ఇప్పుడు ఈ చింతపండుని కడిగి దీనిలోనే వేడి మీదనే వేసుకోవాలండి. ఇప్పుడు ఆకు వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్నంతా ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవంతా ఈ ప్లేట్లో వేసుకుని ఆరబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పుదీనా అంతా ఆరిపోయిందండి. దీన్ని నేను మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఈ 2 స్పూన్ల పుట్నాల పప్పును కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు రుచికి సరిపోయేంతగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పుదీనా మొత్తాన్ని మిక్సీ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ తిరుగుమాత కోసం స్టవ్ వెలిగించుకుని బాణలు పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇందులోకి ఆవాలు వేసుకుంటున్నాను, తర్వాత ఈ ఎండుమిరపకాయలు 3 కట్ చేసి పెట్టుకున్నానండి, ఇవే వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్నంతా చట్నీలో వేసేసుకుంటున్నానండి.
ఇంతే అండి, గుమగుమలాడుతున్న కమ్మని పుదీనా చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ చట్నీని మనం ఇడ్లీలోకైనా, దోశలోకైనా, అన్నంలోకైనా, ఉప్మాలోకైనా, దేనిలోకైనా తినొచ్చు. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చట్నీని మీరు కూడా ఇలాగే తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం నీకూస్ కుకింగ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.